హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. పెట్రోల్ కమ్ సిఎన్జీ ఆన్ పేపర్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ప్రస్తుతానికి తెలంగాణలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది. మన దగ్గరికి సేల్కి అయితే వచ్చిందండి. మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది. మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి. ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది. మీరు చూసుకోవాలంటే ఖమ్మం రావాల్సి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 2012 2027 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. టయోటా ఇటియోస్ జీ వేరియంట్, రీడింగ్ 81,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. పెట్రోల్ కమ్ సిఎన్జీ ఆన్ పేపర్ అండి. అలాగే చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ ఫస్ట్ ఓనర్ ఎంప్లాయ్ కార్ అండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ మార్పించే అవసరం కూడా అయితే లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ ఒక 60-70% టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 టైర్స్ 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది. చిల్డ్ ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. ఇక సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉందండి. కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కారు. ఈ కారు కిరాయిలకి బాగుంటుంది, ఫ్యామిలీకి కూడా బాగుంటుందండి. మీకు సిఎన్జీలో దాదాపుగా 20 నుంచి 30 మధ్యలో అయితే ఈ కార్ అయితే మైలేజ్ అయితే వచ్చింది. పెట్రోల్లో 15 నుంచి 16 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది. కారు బాడీ పరంగా బ్లూ కలర్ కారు. మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, కామన్ అండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్కి చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి, అయితే కామన్ అండి. ఏదన్నా చెట్టు కాయలు కూడా, మామిడికాయలు అట్లాంటివి పడ్డా కూడా ఈ రూఫ్ అనేది ఏంటంటే పలసకుంటం వల్ల లైట్గా డెంట్స్ పడతాయి. లైట్గా డెంట్స్ అయితే ఉన్నాయి, 1-2 అవి కామన్ అండి. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ ప్రస్తుతానికి అయితే లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ కూడా ఈ కార్కి రీసెంట్గా 10 రోజుల కింద కొత్త బ్యాటరీ అయితే వేపించడం జరిగింది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 2,90,000 రూపాయలు ఈ కారు ధర చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ 70-80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. టైర్స్ చూసుకున్నట్లయితే 70% నుంచి 80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. ఈ కార్కి చేపించే వర్కులు కూడా అయితే ఏం లేవండి. 199% కూడా అయితే వర్కులు అయితే ఏం లేవు. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. డిక్కీ ఓపెన్ చేయి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. పెట్రోల్ కమ్ సిఎన్జీ అండి. సిఎన్జీ ఆన్ పేపరు. అలాగే ఈ కారులో ప్రస్తుతానికి సిఎన్జీ కూడా ఉంది. సిఎన్జీలో కూడా వర్కింగ్ అయితే ఉందండి కారు. ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తాను. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ వచ్చేసి వెనకాల ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు, పైన కూడా ఎటువంటి డెంట్స్ అయితే లేవు, కానీ మైనర్గా కనపడినట్టుగా 1-2 అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు డోరు, డ్రైవర్ సైడ్ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కీస్, ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. కీ విషయంలో కూడా 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫ్లిప్ కీ ఒకటి ఉంది, నార్మల్ కీ ఒకటి అయితే ఉంది. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సిఎన్జీ కూడా అయితే ఉంది ఈ కార్లో. అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 81,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అంటే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు.
పవర్ విండోస్ అన్నీ కూడా 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక టైరు 70% నుంచి 70% టైర్ అయితే ఉంది. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. యాప్రాన్స్ చూడొచ్చు, కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. సిఎన్జీ ఇదండి చూడొచ్చు. ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది. అలాగే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. రీసెంట్గా ఈ కారు బ్యాటరీ 10 రోజుల కింద అయితే వేపించారు. 2025 బ్యాటరీ అండి. 2012 కారు 81,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, పెట్రోల్ కమ్ సిఎన్జీ ఇటియోస్ జీ వేరియంట్. ఈ కారు ధర 2,90,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.